ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి దమయంతి నలుడు సంబంధించిన వాళ్ళ యొక్క ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇద్దరికి సంబంధించేసి ఈ హంస, నకులునికి దమయంతి ఎలా ఇష్టం, దమయంతికి నకులుడు ఎలా ఇష్టం, ఈ బంగారు హంస మొత్తం చెప్పేసింది. ఇక నలుని గురించి హంస చెప్పిన మాటలను విన్ననాటి నుండి దమయంతి అతని గురించి చింతిస్తూ అస్వస్థత పాలైంది. దమయంతి నలమహారాజు గురించి ఆలోచిస్తూ దీనురాలైంది. అంతేకాదు కృషించి వివరణ వదనంతో నిట్టూర్పుల పాలైంది. ఎప్పుడూ పైకే చూస్తూ నలమహారాజుని తలుచుకుంటూ పిచ్చిదాని వలె కనిపిస్తూ ఉంది. శరీరం అంతా పాలిపై వివరణమైంది. మన్మదావేశం మనసును ఆవరించింది. సరిగ్గా పడుకోవటం లేదు, ఒకచోట కూర్చోదు, భోగాలు అనుభవించే విషయంలోనూ ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. రాత్రి కానీ పగలు కానీ నిద్రించడం లేదు. ఆహాకారాలతో వెక్కి ఏడుస్తుంది. దమయంతి ఆకృతిని బట్టి ఆమెను పరిశీలించి అస్వస్థ కారణాన్ని చెలికత్తులు బాగా గమనించారు. వెనువెంటనే విదర్భ దేశాధిపతి అయినటువంటి భీమ మహారాజునకు దమయంతి అస్వస్థ గల కారణాన్ని ఆమె సకులు విన్నవించున్నారు. దమయంతి సకుల వలన ఆమె నలుని ప్రేమిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఎవరు? భీమ మహారాజు. తన కుమార్తె స్వస్థత పొందడానికి చేయవలసిన పనిని గురించి ఆలోచించాడు. దానికి సంబంధించి ఏం చెల్లింటి అని చెప్పేసి అడుగు వేశాడు. యుక్త వయస్క అయినటువంటి తన కుమార్తె విషయం సమీక్షించి విదర్భరాజు దమయంతికి స్వయంవరం ప్రకటించడమే కర్తవ్యమని భావించాడు. వీరులైన వారంతా దమయంతికి జరగబోయే స్వయంవరానికి విచ్చేసి ఆ స్వయంవర సందర్శన అనుభూతిని పొందవచ్చునని సకల రాజలోకాన్ని భీమరాజు ఆహ్వానించాడు. దమయంతి స్వయంవర వృత్తాంతాన్ని విన్నటువంటి రాజులందరూ కూడా విచిత్రమైన దండలు, చూడముచ్చటైనటువంటి ఆభరణాలు ధరించి చక్కగా అలంకరింపబడినటువంటి తమ రథ అశ్వగజ బలాలతో విదర్భకు బయలుదేరారు. భీమశాసన శిరోధార్యంగా భావించి బయలుదేరిన రాజులోకం యొక్క గజాశ్వ రథాఘోషణలు భూమండలం అంతా కూడా వినిపించున్నాయి. అంటే ఏనుగులు, గుర్రాలతో వస్తున్న రథాలతో అలా. స్వయంవరానికి విచ్చేసిన మహారాజులంతా భీమరాజుతే తగిన సత్కారాలు పొంది విదర్భ నగరంలో విడిది చేశారు. ఈ సమయంలోనే మహాప్రాజ్ఞులు, మహావ్రతులు, దేవర్షులైనటువంటి నారద పర్వతులు కూడా ఈ నారద పర్వతులు కూడా లోక సంచారం చేస్తూ స్వర్గలోకానికి వచ్చారు. స్వర్గలోకానికి స్వాగతం పొంది ఇంద్రభవనంలో ప్రవేశించారు. నారద పర్వతులను గౌరవించిన ఇంద్రుడు వాళ్ళ ఆరోగ్యం, క్షేమ సమాచారాల గురించి అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు అంటున్నాడు, దేవేంద్ర, మా ఇరువురకు అన్ని విషయాల్లోనూ కుశలమే. మహేంద్ర, భూలోకంలో రాజులంతా క్షేమంగా ఉన్నారు. నారద మాటలు విని ఇంద్రుడు ఇలా విన్నాడు. యుద్ధం చేస్తూ మరణించిన ధర్మజ్ఞులైన రాజులు, శస్త్రంచే మరణం సంభవించినప్పుడు పరాణముఖులు కానివారు నా వలె శాశ్వతంగా ఈ లోకంలో నివసిస్తారు. అలాంటి పరాక్రమం కలిగిన క్షత్రులు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించడం లేదు. ఇష్టుడే అతిథిగా వచ్చే రాజులలో అట్టి సూర్యులు కనిపించట్లేదు. ఈ విధంగా పలికిన ఇంద్రునితో నారదుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. సూర్యులైన మహారాజులు ఎవరు కనిపించుకుని ఉండడానికి కారణం నేను చెబుతాను వినండి. విదర్భ దేశాధీశుడు భీమరాజునకు దమయంతి అనే కుమార్తె ఉన్నది. భూమండలంలో గల స్త్రీలందరినీ దమయంతి తన రూప సంపత్తే మించిపోయింది. ఆ దమయంతి స్వయంవరం త్వరలో జరగబోతోంది. మహారాజులు, రాజపుత్రులు అందరూ అసలుకు వెళ్తున్నారు. ప్రపంచానికి రత్నం లాంటి ఆ దమయంతిని మహారాజులంతా కూడా తమ వరించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని నారద మహర్షి చెప్పే సమయంలో అమరశ్రేష్ఠుడి లోకపలురు అగ్నిదేవునితో కలిసి అచ్చటకు వచ్చారు. వారు నారదుని మాటలు విన్నారు. ఆ గొప్ప విషయాన్ని విన్న వెంటనే సంతోషంతో మనం కూడా స్వయంవరానికి వెడదామన్నారు. మహారాజా, ధర్మజ, వెంటనే దిక్పాలురైన ఇంద్రాగ్ని యమవరుణులు కూడా దమయంతి స్వయంవరానికి విదర్భకు పయనమయ్యారు. మహారాజులందరూ స్వయంవరానికి వచ్చారని విని ఆత్మ ధైర్యంతో దమయంతిని పొందాలని నలమహారాజు కూడా బయలుదేరాడు. భూతలానికి చేరుతున్న ఇంద్రాగ్ని యమవరుణులు మార్గ మధ్యంలోనే రూప సంపదచే మన్మధుని వలె ఉన్నటువంటి నలమహారాజును పైనుండి చూశారు. ఆ నలమహారాజును చూసిన లోకపలురు సూర్యుని వలె ప్రకాశించే అతని సర్వావయ సౌందర్యానికి ఆశ్చర్యపడి విగత సంకల్పంలో నిలిచారు. అప్పుడు లోకపలురు తమ విమానాలను అంతరిక్షంలోనే ఆపి భూతలానికి దిగివచ్చి నలునితో ఈ విధంగా పలికారు. నిషధ రాజేంద్ర నలమహారాజా, నీవు సత్యవ్రతుడు, మానవ సృష్టి నీవు మాకు దూతవై సహాయం చేయాలి అన్నారు. మరి వీరేం సహాయం అడిగి ఉన్నారు? మరి నలమహారాజు ఏం చెప్పాడు ఏంటి? రేపు డిస్కస్ చేద్దాం.